యా అయితే సినిమా మేము చూస్తాం 14 జూన్కి. బట్ ఫర్ యూ లైక్ ఆ కనెక్ట్ ఇప్పటివరకు మీరు ఒక సినిమాలు చేశారు. డెఫినెట్లీ సుధీర్ బాబు అంటే నేను ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన పని లేదు సో అండ్ సో అని. బికాస్ మీ ఫిలిమ్స్ ఆల్రెడీ ప్రూవెన్ అనమాట. యువర్ ప్రూవెన్ స్టార్ యాక్టర్. బట్ ఈ ఫిలిం ద్వారా యాక్టర్ కాస్త స్టార్ అవుతారు అనుకుంటున్నారా? నేను అది ఉంటుంది, ఆ వ్యత్యాసం ఉంటుంది, చూపిస్తూ ఉంటారు, అంటూ ఉంటారు. యాక్టర్ స్టార్ రెండు రకాలు ఉంటారు. ఒక మెట్టు అయితే ఎక్కుతాను, అదైతే షూర్. అది ఎంత పెద్ద మెట్టు అనేది తెలియదు కానీ బట్ డెఫినెట్గా ఒక మెట్టు అయితే ఎక్కుతాను అన్న నమ్మకం అయితే ఉంది. నాకైతే ఇది మెట్టులాగే కాదు, ఇది లిఫ్ట్ లాగే కనిపిస్తుంది. ఓకే అంటే నో ప్రాబ్లం, లిఫ్ట్ అయినా పర్లేదు. అంటే నాకు ఐ ఆల్వేస్ థింక్ ఇది ఇదే సినిమా నాకు ఫస్ట్ సినిమాగా వచ్చుంటే దెన్ అలా లిఫ్ట్లో ఎక్కడం మనకి మంచిది కాదు. పడితే కనుక లిఫ్ట్ నుంచి పడతాం. లేదు లేదు, ఇట్స్ నాట్ ఫస్ట్ ఫిలిం కాబట్టి దిస్ ఈస్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత వాళ్ళలాగా గన్ మీద మీకు నాలెడ్జ్ వాళ్ళకి ఎలా వచ్చిందో సినిమాల మీద నాలెడ్జ్ మీకు ఎలా వచ్చింది, మీ మీద యూనో ఆ ఇంట్రెస్ట్ అండ్ అభిమానం కూడా జనాలకు అలానే వచ్చింది. యా ఐ ఆల్వేస్ ఫీల్ అంటే నేను అనేది కాంటెక్స్ట్ ఏంటంటే హీరో అనేవాడు చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ యాక్టర్గా ప్రూవ్ చేసుకుంటూ హీ హ్యాస్ టు బికమ్ వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ ఇంట్లో. సో అప్పుడు అట్లాంటి వ్యక్తి ఏం చేసినా సరే దాన్ని తెలిసే మనోడు రా కొట్ర ఆ టైప్లో అలా ఉంటుంది. సో ఐ థింక్ దిస్ ఈస్ ద రైట్ టైమ్ ఆల్సో ఫర్ మీ టు డూ దిస్ ఫిలిం. ఫస్ట్ కన్నా ఇప్పుడే కరెక్ట్. ఫస్ట్లో ఏంటంటే మెట్టు అలా ఎక్కుంటూ రావాలి. ఒకవేళ సినిమా ఆడలేదు అనుకోండి, ఇంతకుముందు 1-2 సినిమా ఆడలేదంటే ఒక మెట్టే దిగుతాం, కింద పడిపోం. ఇది ఒకవేళ ఫస్ట్ సినిమాలో ఇది చేసి పెద్ద ఇటు కొట్టే తర్వాత ఏమన్నా తప్పు చేసాం అనుకోండి బొక్కబారలు పడుతుంది. దీని తర్వాత అయితే బాధ్యత పెరిగిపోయిందనే చెప్పాలి. అయితే బాధ్యత ఎప్పుడైనా ఒక హీరోకి ఉందండి. ఇట్స్ లైక్ ఎవ్రీ ఫిలిం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇంత పెద్ద స్కేల్ ఉన్న ఫిలిం అని కాకుండా దెర్ ఇస్ బాధ్యత అనేది ఎప్పుడు ఉంటుంది. యా